ఏంటి బంగారం బోల్డ్ రేట్ పెరిగిపోతుంది, బంగారం కొనొచ్చు కదా. నేను బంగారం కొనాలా? ప్లీజ్ అండి. చూస్తున్నావా పిండుకొని లేనిది పిండుకొని బ్రష్ చేద్దామని. ఇంకో ఇవి చూసి నీకు ఎలా కనిపిస్తుంది బంగారం కొనించాలని? పడేసాను బనేను వంటగదిలో. నీకు ఎలా కనిపిస్తుంది? ఇలా చూస్తుంటే నువ్వు ఇంకో బంగారం కొనాలంటే చేసుకుంటే ఏంటండి బాబు, మీ బుద్ధి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. కోట శ్రీనివాసరావు కడదాకా కోడి ముందు నేల కట్టుకుని ఆ కోడి తింటూని కోట శ్రీనివాసరావు అన్నం అంతా తినేసాడు. అలా చేయబట్టే అలా తయారయ్యేలా అలా చేయబట్టే రేపు పొద్దున్న పిల్లలుగానే ఇవ్వాలంటే ఇవ్వగలరు. రేపు పొద్దున నా కొడుకు నాన్న నాకేటి ఇచ్చాడు, నేను అంటున్నాను కదా మా నాన్న నాకేటి ఇచ్చాడు, మామేటి ఇచ్చాడు. తినకుండా మనం అనుభవించేసి పిల్లలు తినకుండా ఏమని ఇబ్బంది పడుతూ పిల్లల కోసం దాసిస్తాం. అదే మనం చూస్తారు అనుకుంటున్నారు ఈ రోజుల్లోని. ఉంచవలసింది ఉంచాలి వాళ్ళకి కూడా, కాదని కాదు. ఉంచవలసిన అవసరం లేదండి. ఇప్పుడు పిల్లలు ప్రేమలు లేవు, డబ్బు ఆస్తి ఉన్నవాడు జీవితాలు అసలు వెళ్ళడం లేదు ఈ రోజుల్లో. సరే లేనోళ్ళే బాగుంటున్నారు. సరే ఉంచు, మళ్ళీ రేపు తాగుదాం, మళ్ళీ రేపు పని చేస్తుంది. కోట శ్రీనివాసరావు తమ్ముడు పుట్టినట్టున్నావు.